ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ ఎందుకు వస్తోంది? గవర్నర్ పాలన పెట్టాలని డిమాండ్ ఎందుకు వస్తోంది? రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పిపోయాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులపైనే దాడులు చేస్తున్న సమయంలో పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదు, పోలీసులు స్పందించడం లేదు. ఫలితంగానే వైసీపీ నాయకులపైన దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వైఖరిని అటు మిత్రపక్షాలైనటువంటి జనసేన, బీజేపీ కూడా హర్షించడం లేదు. జనసేన పూర్తి స్థాయిలో అటు వైసీపీ వ్యవహారం పైన, తెలుగుదేశం పార్టీ వ్యవహారం పైన దూరంగా ఉంటున్నప్పటికీ బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అంబటి రాంబాబు వ్యాఖ్యలను తప్పుపడుతూనే అదే సమయంలో తెలుగుదేశం పార్టీ దాడులు చేయడాన్ని తీవ్రంగా బీజేపీ ఎమ్మెల్యేలు తప్పుపట్టారు. తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టిన నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గి నాయకులను, కార్యకర్తలు కంట్రోల్లో ఉండాలని సూచించింది. లేదంటే తెలుగుదేశం పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించేది. మిత్రపక్షాల నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతు రావడం లేదు. అందుకే తెలుగుదేశం పార్టీ కంట్రోల్లో ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన పెట్టాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ స్థాయిలో ఈ డిమాండ్ ఊపందుకునేది కాదు. ముఖ్యంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపడుతోంది. తెలుగుదేశం పార్టీ ఈ రకమైనటువంటి దాడులు ప్రోత్సహించడం సరికాదు, ఈ సంస్కృతి సరికాదని బీజేపీ ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంబటి రాంబాబు ఒకవేళ అసభ్యకర వ్యాఖ్యలు చేసి ఉంటే, తప్పని ఒకవేళ తెలుగుదేశం పార్టీ భావించి ఉంటే ఖచ్చితంగా ఆయన పైన లీగల్గా చర్యలు తీసుకోవచ్చు, కేసు పెట్టవచ్చు, అరెస్ట్ చేయవచ్చు, జైలుకు పంపవచ్చు. కానీ ఈ రకమైనటువంటి దాడులకు ప్రోత్సహించడం, ఈ సంస్కృతిని ప్రోత్సహించడం అన్నది మంచిది కాదని బీజేపీ ముఖ్యంగా భావిస్తోంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండించింది. తెలుగుదేశం పార్టీ తమకు మద్దతు ఉంటుందని భావించింది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూటమి కార్యకర్తలు ఈ దాడుల్లో పాల్గొన్నారు, ఈ ధర్నాల్లో పాల్గొన్నారు, ఈ ఆందోళనలో పాల్గొన్నారని వార్తలు రాసిన సమయంలో బీజేపీ స్పందించడం ఆసక్తికర అంశం. జనసేన పార్టీ స్పందించడం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నాయకులను, కార్యకర్తలను స్పందించాలని కోరుతున్నారు, కానీ వారికి స్పందించడానికి కూడా ఇష్టం లేదు. తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలిని జనసేన వాళ్ళు కూడా అంతర్గతంగా తప్పుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటారనే భయంతో పైకి మాట్లాడడం లేదు. బీజేపీ ధైర్యంగా ముందుకు వచ్చి ఈ అంశంలో తమకు సంబంధం లేదు, ఇందులో మేము పాల్గొనలేదు అన్నట్టుగా పరోక్షంగా హెచ్చరికలు చేసింది. తమను పాల్గొన్నట్టు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా రాయడాన్ని కూడా పరోక్షంగా తప్పుపడినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ దాడులను ఖండించడం ద్వారా స్పష్టంగా తాము ఇందులో ఇన్వాల్వ్ కాలేదు, అదే సమయంలో తాము ఇన్వాల్వ్ అయినట్టు వార్తలు రాయడాన్ని కూడా పరోక్షంగా ఖండించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. వారి అనుకూల మీడియా కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కూటమి కార్యకర్తలు అంటూ వార్తలు రాయడం పైన ముఖ్యంగా ఇక్కడ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. జనసేన, బీజేపీ ఇందులో పాల్గొనకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వారిని కలుపుకునే వెళ్లే ప్రయత్నం చేస్తోంది. కానీ ముఖ్యమైన అంశాల్లో మాత్రం క్రెడిట్ అంతా తెలుగుదేశం పార్టీది అనే ఒక ప్రయత్నం చేస్తోంది. ఆ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తోంది. తమకు ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం అందరినీ కలుపుకొని వెళ్తోంది, లేదంటే ఆ రెండు పార్టీలను పక్కన పెడుతోంది. కానీ జనసేన పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నప్పటికీ బీజేపీ స్పందించడం ఇక్కడ ఆసక్తికర పరిణామం. బీజేపీ తెలుగుదేశం పార్టీ ఏం చేసినా చూస్తూ ఉండదు అనడానికి ఇదొక ఉదాహరణ. అందుకే తెలుగుదేశం పార్టీకి బీజేపీ అంటే ఆగ్రహం, అసంతృప్తి. అయితే బయటికి కక్కలేరు, మింగలేరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఉంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ సైలెంట్గా వెళ్తోంది. కానీ ఇటీవల నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ ఎంపీలు బీజేపీకి మద్దతుగా నిలబడాలి పార్లమెంట్లో అని మాట్లాడడం వెనుక కూడా వ్యూహం ఇదే. బీజేపీ తమను కంట్రోల్ చేస్తోంది, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తోంది, తద్వారా తమకు ఇబ్బంది అవుతోందని భావించి ఇలాగైనా సరే బీజేపీ ప్రాపకం పొందే ప్రయత్నం చేద్దామని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఇలాంటి వాటికి లొంగే పరిస్థితి లేదు, ఇలాంటి వాటికి బుట్టలో పడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా తమ స్పష్టమైనటువంటి వైఖరితో ముందుకు వెళ్లే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. పొత్తులో ఉన్నామని తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రతి వ్యవహారాన్ని సమర్థించేలా లేమని స్పష్టంగా బీజేపీ ప్రకటించింది. ఈ బీజేపీ ప్రకటనతోనే తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గింది. లేదంటే ఖచ్చితంగా ఇంకా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులపైన దాడులు జరిగే అవకాశం ఉండేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ శృతిమెత్తగా హెచ్చరించడంతోనే తెలుగుదేశం పార్టీ వెనక్కి తగ్గింది. లేదంటే ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలంగా మారేది. వైఎస్ఆర్సీపీ నాయకులపైన మరిన్ని దాడులు జరిగేవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ముఖ్యంగా రాష్ట్రపతి పాలనకు, గవర్నర్ పాలనకు డిమాండ్ చేయడం జరిగింది.